అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. మార్కెటింగ్ ప్రపంచం ఎంత వేగంగా మారిపోతోందో మనందరికీ తెలుసు కదా. ఈ మార్పుల నడుమ వ్యాపారాలు నిలబడాలి అంటే కొత్త ఆలోచనలు కావాలి. అలాంటి ఒక ముఖ్యమైన, శక్తివంతమైన తత్వం గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే హోలిస్టిక్ మార్కెటింగ్ భావన. దీనికోసం మార్కెటింగ్ మేనేజ్మెంట్ నిపుణుల విశ్లేషణలు, కొన్ని ముఖ్యమైన పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని చూద్దాం. మన లక్ష్యం సింపుల్. అసలు హోలిస్టిక్ మార్కెటింగ్ అంటే ఏమిటి? ఎందుకింత ముఖ్యం ఇప్పుడు? దీన్నో ఉన్న వేర్వేరు కోణాలేంటి? అవన్నీ కలిసి ఎలా పనిచేస్తాయి? ఇవన్నీ చూడటమే మన ప్రయత్నం. సరే, మరి దీని లోతుల్లోకి వెళ్దామా? ముందుగా అసలు ఈ కొత్త విధానం ఎందుకు అవసరమైంది? కొంచెం నేపథ్యం చూద్దాం. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. టెక్నాలజీ పరుగులు పెడుతోంది. ప్రపంచం చిన్నదైపోయింది. పోటీ ఏమో తీవ్రమైపోయింది. వినియోగదారులకేమో బోలెడ సమాచారం అందుబాటులో ఉంది. వాళ్ల అంచనాలు కూడా పెరిగాయి. మార్కెటింగ్ అంటే కేవలం అమ్మడం కాదిప్పుడు. ఖచ్చితంగా మీరు చెప్పింది నిజం. ఈ కొత్త పరిస్థితుల్లో అంటే ఒకప్పుడు బాగా పనిచేసిన పాత మార్కెటింగ్ పద్ధతులున్నాయి కదా, కేవలం ఉత్పత్తి బాగుంటే చాలు అనుకోవటం, లేదంటే ఎలాగోలా అమ్మేయాలని చూడటం, ఆఖరికి మనం రెగ్యులర్గా అనుకునే మార్కెటింగ్ కాన్సెప్ట్ కూడా, ఇవిప్పుడు పూర్తిగా సరిపోవట్లేదు. ఎందుకంటే అవి సమస్యలోని కొన్ని భాగాల్నే చూస్తున్నాయి, మొత్తం చూడట్లేదు. అంటే సమస్యలు పెరిగాయి, పాత పరిష్కారాలు అంత ఎఫెక్టివ్గా లేవు. ఇక్కడే అన్నింటినీ కలిపి చూసే ఒక విస్తృతమైన దృక్పథం అవసరమైంది. అదే ఈ హోలిస్టిక్ మార్కెటింగ్ అంటారా? అవును, సరిగ్గా అదే. హోలిస్టిక్ మార్కెటింగ్ భావన ఈ అవసరాన్ని గుర్తిస్తోంది. ఇదేంటంటే మార్కెటింగ్ కార్యక్రమాలు, ప్రక్రియలు, వాటిని ఎలా డెవలప్ చెయ్యాలి, డిజైన్ చెయ్యాలి, అమలు చెయ్యాలి, ఇవన్నీ ఎంత విస్తృతంగా ఉన్నాయో చూస్తుంది. అంతేకాదు, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో కూడా అర్థం చేసుకుంటుంది. దీని వెనుకున్న సింపుల్ ఐడియా ఒకటే: మార్కెటింగ్లో ప్రతిదీ ముఖ్యమే. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట. ఏ ఒక్కదాన్ని విడిగా చూడలేం, అన్నీ ఇంటర్ కనెక్టెడ్. ప్రతిదీ ముఖ్యమే. వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ ఐడియా ఇది. అంటే మార్కెటింగ్ అంటే జస్ట్ యాడ్స్ ఇవ్వడం, సేల్స్ టీం పని మాత్రమే కాదు. సంస్థ చేసే ప్రతి పని, కలిసే ప్రతి వ్యక్తి అన్నీ ముఖ్యమే అని గుర్తించడం అన్నమాట. ఈ పరిశోధన ప్రకారం ఈ హోలిస్టిక్ వ్యూలో 4 ముఖ్యమైన అంగాలు అంటే డైమెన్షన్స్ ఉన్నాయని తెలుస్తుంది. అవి: 1 రిలేషన్షిప్ మార్కెటింగ్, 2 ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్, 3 ఇంటర్నల్ మార్కెటింగ్, 4 పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఇక్కడే అసలు విషయం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ 4 ఏంటి? ఇవి ఎలా కలిసి పనిచేస్తాయి? ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది రిలేషన్షిప్ మార్కెటింగ్. పేర్లోనే ఉంది కదా, సంబంధాలు. అవును, ఇది చాలా ముఖ్యం. హోలిస్టిక్ అప్రోచ్కి ఇది ఫౌండేషన్ లాంటిది. దీని మెయిన్ గోల్ ఏంటంటే సంస్థ సక్సెస్కి అవసరమైన వ్యక్తులు, సంస్థలతో స్ట్రాంగ్గా లాంగ్ టర్మ్లో ఇద్దరికీ లాభముండేలా సంబంధాలు కట్టుకోవడం. జస్ట్ ఒకసారి అమ్మేసి వదిలేయడం కాదు, నమ్మకం మీద ఒక బంధం ఏర్పరచుకోవడం. అంటే కేవలం కస్టమర్లతోనేనా, లేక ఇంకెవరైనా ఉన్నారా ఈ సంబంధాలు ముఖ్యమైన వాళ్ళు? చాలామంది ఉన్నారు. ప్రధానంగా ఒక 4 కీలక భాగస్వాములు ఉంటారు. మొట్టమొదటగా కస్టమర్లు, వాళ్లే కింగ్స్. తర్వాత ఉద్యోగులు, ఎందుకంటే వాళ్లే కంపెనీకి ఫేస్. మూడోది మార్కెటింగ్ పార్ట్నర్స్, అంటే డిస్ట్రిబ్యూటర్లు, సప్లయర్లు, డీలర్లు, ఏజెన్సీలు. వీళ్ళు లేకపోతే మార్కెట్కి రీచ్ అవ్వడం కష్టం కదా. ఇక 4వది ఫినాన్షియల్ కమ్యూనిటీ, అంటే షేర్ హోల్డర్సు, ఇన్వెస్టర్లు, అనలిస్టులు. వీళ్ల నమ్మకం కంపెనీకి చాలా అవసరం. వీళ్ళందరితోనూ మంచి సంబంధాలుండాలి. ఓ, ఇది చాలా పెద్ద నెట్వర్క్ లాగే ఉంది. అయితే కొత్త కస్టమర్లను తెచ్చుకోవడం కంటే ఉన్న కస్టమర్లను కాపాడుకోవడం చీప్ అని అంటారు కదా, అది నిజమేనా? అది ఈ రిలేషన్షిప్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ని ఇంకా పెంచుతుందా? 100% పాళ్ళు నిజం. కొత్త కస్టమర్ని ఎక్వైర్ చేయడానికి అయ్యే కాస్ట్ ఆల్రెడీ ఉన్న కస్టమర్ని హ్యాపీగా ఉంచి రీటైన్ చేసుకోవడానికి అయ్యే కాస్ట్ కంటే చాలా ఎక్కువ. అందుకే ఈ పార్ట్నర్స్ అందరి అవసరాలు, వాళ్ల గోల్స్, వాళ్ల కెపాసిటీస్ ఇవన్నీ డీప్గా అర్థం చేసుకోవాలి. వాళ్లతో ఒక స్ట్రాంగ్ మార్కెటింగ్ నెట్వర్క్ కట్టడం మీద ఫోకస్ పెట్టాలి. ఉదాహరణకి కెనడాలోని రాయల్ బ్యాంక్ గురించి చెప్తారు. వాళ్లు స్నోబర్డ్స్ అనే కస్టమర్ సెగ్మెంట్ని గుర్తించారు. వాళ్ల ప్రత్యేక అవసరాలు తెలుసుకుని వాళ్లకి తగ్గ సర్వీసులు ఇచ్చి స్ట్రాంగ్ రిలేషన్షిప్ కట్టారు. అది రిలేషన్షిప్ మార్కెటింగ్ పవర్. అంటే బిజినెస్ అంటే ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు, అదొక నమ్మకం,
లాంగ్ టర్మ్ బంధం అని గుర్తించడం బావుంది. సరే, ఈ రిలేషన్స్ కట్టుకున్నాం, మరి వాళ్లతో ఎలా కమ్యూనికేట్ చేయాలి? అన్నీ ఒకేలా ఉండాలి గదా. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ వస్తుందా? ఖచ్చితంగా. రిలేషన్షిప్ పునాది అయితే ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ దానిమీద కట్టే బిల్డింగ్ లాంటిది. దీని మెయిన్ ఐడియా ఏంటంటే, కస్టమర్లకు వాల్యూ క్రియేట్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి, డెలివర్ చేయడానికి మనం చేసే రకరకాల మార్కెటింగ్ పనుల్ని, ప్రోగ్రామ్స్ని ఎఫెక్టివ్గా ఇంటిగ్రేట్ చేయడం. విడివిడిగా చేసే పనుల కంటే అన్నీ కలిపి చేసినప్పుడు వచ్చే రిజల్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్ అన్నమాట. అంటే టీవీ యాడ్, సోషల్ మీడియా పోస్ట్, వెబ్సైట్, స్టోర్లో ఎక్స్పీరియన్స్, కస్టమర్ కేర్ కాల్ అన్నీ ఒకే మాట మీద ఉండాలన్నమాట. ఇది ప్రాక్టికల్గా కొంచెం కష్టమేమో కదా, అన్నీ సింక్లో పెట్టడం? నిజమే, అది ఛాలెంజే, కానీ చాలా అవసరం. మార్కెటర్స్ ఏదైనా ఒక మార్కెటింగ్ యాక్టివిటీని ప్లాన్ చేసేటప్పుడు అది మిగతా అన్ని యాక్టివిటీస్తో ఎలా కలుస్తుంది, ఒకదానికొకటి ఎలా సపోర్ట్ చేస్తాయి అని చూడాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్స్ విషయంలో ఇది చాలా కీలకం. టీవీ యాడ్లో ఒకటి చెప్పి వెబ్సైట్లో ఇంకోటుండి సేల్స్ పర్సన్ వేరేడి చెప్తే కస్టమర్కి కన్ఫ్యూజన్ వస్తుంది, నమ్మకం పోతుంది. అందుకే అన్ని ఛానల్స్ నుంచి వచ్చే మెసేజ్ క్లియర్గా, కన్సిస్టెంట్గా ఒకేలా ఉండాలి. ఒకదాని ఒకటి బలోపేతం చేసుకోవాలి. దీనికి ఏదైనా మంచి ఎగ్జాంపుల్ ఉందా? పరిశోధనలో BMW మినీ కూపర్ క్యాంపెయిన్ గురించి చెప్తారు. వాళ్ళు ప్రింట్ యాడ్స్, PR, ఈవెంట్స్, సినిమాల్లో ప్లేస్మెంట్, వెబ్సైట్ ఇలా చాలా ఛానల్స్ని కోఆర్డినేట్ చేశారు. దానివల్ల కస్టమర్కి ఒకే రకమైన ఎగ్జైటింగ్ బ్రాండ్ ఫీల్ వచ్చింది. అలాగే కార్నివల్ క్రూజ్ లైన్స్ వాళ్ళ ఆన్లైన్ బుకింగ్స్, వర్చువల్ టూర్స్ వీటిని వాళ్ళ ట్రెడిషనల్ యాడ్స్తో ఇంటిగ్రేట్ చేసి మంచి రెవెన్యూ సంపాదించారు. అన్నీ కలిసి పనిచేయడం అంటే ఇదే. అర్థమైంది. బయటి ప్రపంచంతో మాట్లాడేటప్పుడు ఒకే వాయిస్ ఉండాలి. బాగుంది. మరి కంపెనీ లోపల సంగతేంటి? మార్కెటింగ్ సక్సెస్ అవ్వాలంటే లోపల కూడా అంతా సెట్ అయి ఉండాలి కదా. ఇక్కడే ఇంటర్నల్ మార్కెటింగ్ వస్తుందా? ఈ ఐడియా కొంచెం కొత్తగా ఉంది. మార్కెటింగ్ కంపెనీ లోపల. అవును, ఇది హోలిస్టిక్ అప్రోచ్లో చాలా కీలకమైన పాయింట్. కొన్నిసార్లు దీన్ని తక్కువ అంచనా వేస్తారు. ఇంటర్నల్ మార్కెటింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే కస్టమర్లకు మంచి సర్వీస్ ఇవ్వాలని ఇంట్రెస్ట్, స్కిల్స్ ఉన్న ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, మోటివేట్ చేయడం. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరూ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ని, కస్టమర్ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ పనుల్లో దాన్ని చూపించాలి. అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ బయట పెద్ద పెద్ద ప్రామిస్లు చేస్తుంటే కస్టమర్ సర్వీస్ టీం సరిగా పట్టించుకోకపోతే మొత్తం ఫెయిల్ అవుతుంది. ఇంటర్నల్గా కోఆర్డినేషన్ లేకపోతే బయట ప్రయత్నాలు వేస్ట్ అవుతాయి. అంతేనా? ఇది మనం ముందనుకున్న రిలేషన్షిప్ మార్కెటింగ్కి కూడా కనెక్ట్ అవుతుంది కదా, ముఖ్యంగా ఎంప్లాయీస్తో రిలేషన్స్కి. ఎగ్జాక్ట్లీ. స్మార్ట్ మార్కెటర్స్ ఒక విషయం క్లియర్గా రికగ్నైజ్ చేస్తారు. కంపెనీ లోపల జరిగే మార్కెటింగ్ యాక్టివిటీస్, బయట చేసే యాక్టివిటీస్ అంత ఇంపార్టెంట్, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా. అసలు ఎంప్లాయీస్కే తాము ఏం వాల్యూ ఇస్తున్నామో క్లారిటీ లేనప్పుడు, అది ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేనప్పుడు బయట ఎంత డబ్బా కొట్టినా వేస్ట్. అందుకే మార్కెటింగ్, HR, ఆపరేషన్స్, ఫైనాన్స్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయాలి. అందరూ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం నేర్చుకోవాలి. మార్కెటింగ్ అనేది కేవలం మార్కెటింగ్ డిపార్ట్మెంట్ జాబ్ కాదు, అది కంపెనీ కల్చర్లో భాగమవ్వాలి. దీనికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? స్నోషూ మౌంటైన్ రిసార్ట్ గురించి ఉంది పరిశోధనలో. వాళ్ల బ్రాండ్ ప్రామిస్ని కేవలం యాడ్స్లోనే కాదు, వాళ్ల ఎంప్లాయీస్ అందరి బిహేవియర్లో, సర్వీస్లో రిఫ్లెక్ట్ అయ్యేలా ఇంటర్నల్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్ చేశారట. అలాగే ఒక ఎయిర్లైన్ని ఊహించుకోండి. ఫ్లైట్లో ఇచ్చే ఫుడ్, క్లీన్లీనెస్, స్టాఫ్ బిహేవియర్ ఇవన్నీ డైరెక్ట్గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కింద రాకపోవచ్చు, కానీ ప్యాసెంజర్ ఎక్స్పీరియన్స్ని, కంపెనీ మీద వాళ్ల ఒపీనియన్ని చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే ఇంటర్నల్ కోఆర్డినేషన్ అంత అవసరం. నిజమే. లోపలంతా బావుంటేనే బయట సక్సెస్ ఉంటుంది. సరే, రిలేషన్స్, ఇంటిగ్రేషన్, ఇంటర్నల్ అలైన్మెంట్ ఇవన్నీ చూసాం. కాని ఫైనల్గా బిజినెస్లో రిజల్ట్స్ ముఖ్యం గదా. ఈ ప్రయత్నాలన్నిటికీ రిటర్న్ వస్తోందా లేదా అని ఎలా తెలుస్తోంది? ఇక్కడే 4వ పిల్లర్ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వస్తుందా? అవును, హోలిస్టిక్ మార్కెటింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫైనల్ పీస్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే మనం చేస్తున్న మార్కెటింగ్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ వల్ల బిజినెస్కి ఎంత వాల్యూ వస్తుందో అర్థం చేసుకోవడం, కొలవడం.
ఇది కేవలం డబ్బు రూపంలో వచ్చే లాభాలకే పరిమితం కాదు, డబ్బు రూపంలో లేని నాన్ ఫినాన్షియల్ ఫలితాలను కూడా కన్సిడర్ చేస్తుంది. నాన్ ఫినాన్షియల్ ఫలితాలు అంటే సేల్స్, ప్రాఫిట్స్ కాకుండా ఇంకేం చూస్తారు? ఇక్కడ అకౌంటబిలిటీ రోల్ కూడా ఉంటుంది కదా. అంటే మార్కెటింగ్కి పెట్టిన ప్రతి రూపాయికి ఎంత తిరిగి వస్తుందో ROI చూపించగలగడం. ఖచ్చితంగా. పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ కూడా. మార్కెటర్స్ తాము చేసిన ఖర్చుకు తగ్గ రిజల్ట్స్ని టాప్ మేనేజ్మెంట్కి క్లియర్గా చూపించగలగాలి. అయితే ఆ రిజల్ట్స్ కేవలం సేల్స్ నంబర్లే కాదు, మార్కెట్ షేర్ పెరిగిందా, కస్టమర్ లాస్ రేట్ తగ్గిందా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బ్రాండ్ ఇమేజ్ అంటే బ్రాండ్ ఈక్విటీ ఇంప్రూవ్ అయిందా, ప్రోడక్ట్ క్వాలిటీ మీద ఒపీనియన్స్ ఏంటి, ఇవన్నీ నాన్ ఫైనాన్షియల్ కానీ చాలా ముఖ్యమైన మెట్రిక్స్. అయితే ఈ పర్ఫార్మెన్స్లో కేవలం బిజినెస్ రిటర్న్సే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పాటేనా? అవును, మోడర్న్ హోలిస్టిక్ మార్కెటింగ్ వ్యూలో ఇది కూడా భాగమే. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది బిజినెస్ యాక్టివిటీస్ వల్ల వచ్చే ఎథికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్, సోషల్ ఇంపాక్ట్స్ను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అంటే సమాజానికి, పర్యావరణానికి కంపెనీలు ఎంత బాధ్యతగా ఉంటున్నాయనేది కూడా వాళ్ల పర్ఫార్మెన్స్లో భాగమే. ఉదాహరణకు బెన్ అండ్ జెరీస్ ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ల ట్రిపుల్ బాటమ్ లైన్ అప్రోచ్ అంటే ప్రాఫిట్స్తో పాటు పీపుల్కి, ప్లానెట్కి చేసే మంచిని కూడా కొలవడం. అలాగే స్టోనీ ఫీల్డ్ ఫార్మ్ ఆర్గానిక్ యోగర్ట్ వాళ్లు పర్యావరణం మీద చూపే శ్రద్ధ, లేదా కంపెనీలు చేసే CSR యాక్టివిటీస్, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఓకే, కాబట్టి రిలేషన్స్ కట్టడం, మెసేజులు సింక్ చెయ్యడం, లోపల టీంని రెడీ చేయడం, ఆ తర్వాత ఫినాన్షియల్గా, సోషల్గా రిజల్ట్స్ని మెజర్ చేయడం, ఈ 4 పిల్లర్స్ విడివిడిగా కాదు, ఒకదానికొకటి కనెక్ట్ అయి పని చేస్తాయని క్లియర్గా అర్థమవుతోంది. మొత్తం ఈ పిక్చర్ని కలిపి చూస్తే దీని సారాంశమేంటి? ఇవి ఎలా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయి? అపార్ట్మెంట్స్ కావు, ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. స్ట్రాంగ్ రిలేషన్స్ లేకపోతే రిలేషన్షిప్ మార్కెటింగ్, మీ మెసేజ్ ఎంత బాగున్నా ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్, అది కరెక్ట్ పీపుల్కి చేరదు. కంపెనీ లోపల ఎంప్లాయీస్ రెడీగా లేకపోతే ఇంటర్నల్ మార్కెటింగ్, బయట ఇచ్చిన ప్రామిస్లు నిలబెట్టుకోలేరు. ఇక ఈ మొత్తం ప్రాసెస్ యొక్క ఇంపాక్ట్ని, రిజల్ట్స్ని కొలవకుండా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, మనం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామో లేదో తెలీదు, ఇంప్రూవ్ చేసుకోలేం. ఒకటి వీక్ అయితే మిగతావన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచే మనం ముందనుకున్న 21వ శతాబ్దపు మార్కెటింగ్ ఛాలెంజెస్ని, టెక్నాలజీ, గ్లోబలైజేషన్, కాంపిటీషన్, కస్టమర్ పవర్ ఎఫెక్టివ్గా ఎదుర్కోవడానికి కంపెనీలకి దారి చూపిస్తుంది. అంటే ఇది చిన్న చిన్న పార్ట్స్ని అతికించడం కాదు, మొత్తం ఇంజిన్ స్మూత్గా, కోఆర్డినేటెడ్గా పనిచేసేలా చూడటం లాంటిది. నేటి బిజినెస్ వరల్డ్లో సక్సెస్ అవ్వాలంటే ఇదొక తప్పనిసరి ఫిలాసఫీలా అనిపిస్తోంది. ఈనాటి మన లోతైన విశ్లేషణ ముగింపుకొస్తోంది. హోలిస్టిక్ మార్కెటింగ్ గురించి మనం నేర్చుకునే కీ లెసన్ ఏంటంటే, ఇది కేవలం కొన్ని టెక్నిక్స్ కాదు, అదొక కంప్లీట్ మైండ్ సెట్, ఒక ఫిలాసఫీ. మార్కెటింగ్లో ప్రతిదీ ముఖ్యమే అని గుర్తించి రిలేషన్స్, ఇంటిగ్రేషన్, ఇంటర్నల్ అలైన్మెంట్, పెర్ఫార్మెన్స్ వీటన్నిటినీ కలిపి చూడటమే దీని సారాంశం. అవును, మార్కెటింగ్ అంటే జస్ట్ ప్రోడక్ట్స్ అమ్మడం కాదు, నీడ్స్ని ఐడెంటిఫై చేసి, వాల్యూని క్రియేట్ చేసి, బిల్డ్ చేసి, డెలివర్ చేసే ఒక హోలిస్టిక్ ప్రాసెస్ అని చూశాం. ఈ కాంటెక్స్ట్లో వినేవాళ్ల ఆలోచనల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ఒక ప్రశ్నతో ముగిద్దాం. థియరీ పరంగా ఈ హోలిస్టిక్ అప్రోచ్ ఎంత బాగున్నా, ప్రాక్టికల్గా దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి కంపెనీలో, ప్రతి ఇండస్ట్రీలో కొన్ని అడ్డంకులు ఉంటాయి కదా. పాత ఆలోచనలు, డిపార్ట్మెంటల్ సైలోస్, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ మీదే ఫోకస్, ఇలాంటివుండొచ్చు. మరి ఒకరి సొంత కంపెనీలో లేదా వాళ్లు పనిచేస్తున్న ఫీల్డులో ఈ హోలిస్టిక్ మార్కెటింగ్ని పూర్తిగా ఆచరణలో పెట్టడానికి ఇంకా ఏ అడ్డంకులున్నాయి? వాటిని దాటుకుని ఈ హోలిస్టిక్ వ్యూని నిజంగా సక్సెస్ చేయడానికి ఎలాంటి క్రియేటివ్ మార్గాలు ఆలోచించవచ్చు? ఇది నిజంగా అందరూ ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న. ఈ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఈనాటి చర్చ ఇక్కడితో ముగిసింది.